శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. ఈ వీడియోలో మనకి రేపు ఏర్పడబోయేటటువంటి గురుపుష్య యోగం రోజు మనం ఏ వస్తువులు ఇంటికి కొని తెచ్చుకోవాలి, ఈరోజు బంగారం కొంటే ఎటువంటి ఫలితాలు కలుగుతాయి, ఒకవేళ ఈరోజు బంగారం కొనలేని వారు ఏ వస్తువులను ఇంటికి కొని తెచ్చుకోవాలి, అసలు ఈ గురుపుష్య యోగం అంటే ఏమిటి అనే విషయాలన్నీ కూడా ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందామండి. అందుకని వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. గురుపుష్య యోగం అనేది చాలా అరుదుగా వచ్చే అద్భుతమైన యోగం. ఈ గురుపుష్య యోగం రోజున మనం ఏ పని ప్రారంభించినా, ఏ చిన్న వస్తువు కొని తెచ్చుకున్నా అది అక్షయం వల్లే వృద్ధి చెందుతుందని, ఆ పనుల్లో విజయం సాధిస్తామని అంటారు. గురువారం పుష్యమి నక్షత్రంతో ఉన్న రోజున ఈ గురుపుష్య యోగం అయితే ఏర్పడుతుంది. ఈ గురుపుష్య యోగం అనేది సంవత్సరానికి చాలా అరుదుగా అయితే ఏర్పడుతూ ఉంటుందండి. సంవత్సరానికి ఒక 2-3 సార్లు అయితే వస్తూ ఉంటుంది. అయితే ఈ గురుపుష్య యోగం మనకి ఎప్పుడు వచ్చింది? 2025 సంవత్సరంలో, అంటే రేపే వచ్చిందండి. అంటే 2025 సంవత్సరంలో ఆగస్టు 21 గురువారం రోజు ఈ యోగం అయితే మనకి ఏర్పడిపోతుంది. అయితే ఈ రోజు పుష్యమి నక్షత్రం ఎప్పటి నుండి ప్రారంభమై ఎప్పటితో ముగుస్తుంది అని అంటే 2025 ఆగస్టు 20 బుధవారం రాత్రి 1:42 పుష్యమి నక్షత్రం ప్రారంభమయ్యి 2025 ఆగస్టు 21 గురువారం రాత్రి 1:12 వరకు ఉందండి. అంటే గురువారం మొత్తం కూడా మనకి పుష్యమి నక్షత్రం అయితే ఉంది. గురువారం రోజున పుష్యమి నక్షత్రం ఎంతసేపు అయితే ఉంటుందో అంత టైము కూడా మనకి ఈ గురుపుష్య యోగం అనేది ఉంటుంది. ఈ సమయంలో మనం స్థిరాస్తులు కొన్నా, బంగారం కొన్నా, ఇంకా ఏవైనా విలువైన వస్తువులు కొన్నా, ఏవైనా మంచి పనులు చేసినా అవి చాలా మంచి ఫలితాలు అయితే ఇస్తాయి. అయితే ఈ గురుపుష్య యోగం రోజున ఏ పనులు చేయాలి అని అంటే, ఈ రోజున చెడు పనులు కాకుండా ఏవైనా మంచి పనులు చేయొచ్చండి. అలాగే ఇంట్లో బంగారం ఎక్కువ కొనలేని వారు, బంగారం కొనాలనుకున్నా కొనలేకపోతున్నా అటువంటి వారు ఈ రోజు గుండు సూతంత బంగారం కొన్నా సంవత్సరం అంతా కూడా మనం బంగారం కొనే అవకాశం మనకి కలుగుతూనే ఉంటుందని, ఈ యోగం అంత మంచిదని అంటూ ఉంటారు. అందుకని ఈ రోజున తప్పకుండా బంగారం అయితే కొనుగోలు చేయండి. అయితే ఈ రోజు బంగారం ఏ సమయానికి కొనుగోలు చేయాలని చాలా మందికి డౌట్ ఉంటుందండి. ఈ రోజు వర్జ్యం, దుర్ముహూర్తం, రాహుకాలం, యమగండం ఇవి చూసుకుని మీరు బంగారం అయితే కొనుగోలు చేసుకోవచ్చు. అశుభ సమయాల్లో కాకుండా శుభ సమయాల్లో మీరు బంగారం అయితే కొనుగోలు చేసుకోవచ్చు. అయితే మనకి ఈ రోజు అంతా కూడా పుష్యమి నక్షత్రం ఉంది కాబట్టి నేను స్క్రీన్ పైన ఇస్తున్న అశుభ సమయాల్లో కాకుండా మిగిలిన సమయాల్లో మీరు ఎప్పుడైనా బంగారం కొనుగోలు చేసుకోవచ్చు. అయితే ఈ రోజు బంగారం కొనలేని వారు వెండి వస్తువులైనా ఏవైనా కూడా మనం విలువైన వస్తువుల్ని కొని ఇంటికి తెచ్చుకోవచ్చండి. అలాగే స్థిరాస్తులు కూడా ఈ సమయంలో కొనుగోలు చేస్తూ ఉంటారు. అప్పు చేసినటువంటి డబ్బుతో ఈ రోజు బంగారం అస్సలు కొనకూడదండి. మీ దగ్గర ఎంత డబ్బు ఉంటే అంత డబ్బుతోటి ఈ రోజు బంగారం అయితే కొనుగోలు చేసుకోవాలి. అలాగే మీ ఇంట్లో ఉన్నటువంటి పాత బంగారం అమ్మి కొత్త బంగారం కూడా తీసుకోకూడదు. ఇంకా ఈ రోజున మీ ఇంట్లో ఉన్నటువంటి బంగారాన్ని తాకట్టు పెట్టకూడదండి. ఒకవేళ మీ ఇంట్లో ఉన్నటువంటి బంగారం తాకట్టులో ఉంటే ఈ రోజు విడిపించుకోవచ్చు. ఇంక ఈ రోజు బంగారం కొనలేని వారు ఇంటికి ఏ వస్తువులను కొని తెచ్చుకోవాలి అని అంటే, పసుపు కొమ్ములు కానీ పసుపు కానీ ఇంటికి కొని తెచ్చుకోండి, చాలా మంచిది. అలాగే ఈ రోజు లక్ష్మీ నారాయణని కానీ లక్ష్మీ కుబేరులను కానీ పూజించుకోండి. అమ్మవారికి పూజను బ్రహ్మ ముహూర్తంలో కానీ లేదంటే సూర్యోదయం కంటే ముందుగా కానీ నిర్వహించుకోండి. అలాగే ఈ రోజు పసుపు రంగు వస్త్రాలను ధరించడం, ఇంకా పసుపుని ఎక్కువగా వాడడం లాంటివి చేయండి, మంచిది. అలాగే ఈ రోజున ద్వారబంధం పైన స్వస్తిక్ గుర్తు వేసుకోవడం, గడపకు పసుపు రాయడం ఇటువంటి పనులు కూడా చేసుకుంటే మంచి ఫలితాలు కలుగుతాయి. ఈ రోజు ముఖ్యంగా అమ్మవారికి పూజ చేసేటప్పుడు పసుపు రంగు పుష్పాలతో అమ్మవారిని పూజించుకోండి. అలాగే యాలకులతో కూడా అమ్మవారికి పూజ నిర్వహించుకోండి. అమ్మవారికి పూజ చేసినటువంటి యాలకులను బీరువాలో కానీ మీ పర్సుల్లో కానీ పెట్టుకుంటే మంచి ఫలితాలు కలుగుతాయి. అలాగే ఈ రోజు గోమాతకి పూజ చేసుకున్న, గోమాతకి ఏదైనా ఆహారాన్ని సమర్పించినా మంచి ఫలితాలు కలుగుతాయి. ఈ రోజున లేని వారికి దాన ధర్మాలు చేయడం వలన, అన్నదానం, వస్త్రదానం చేయడం వలన కూడా విశేషమైన ఫలితాలు కలుగుతాయి. అలాగే ఈ రోజు తులసి పూజ చేసిన, తులసి మొక్కకి నీళ్లు సమర్పించిన, ఇంకా తులసి మొక్కను ఇంటికి తెచ్చి నాటుకున్నా కూడా విశేషమైన ఫలితాలు కలుగుతాయి. అలాగే ఈ రోజున గురువు దగ్గర నుండి మంత్రం తీసుకుని ఆ మంత్రాన్ని జపించిన, లేక మహాభారతం, రామాయణం, భగవద్గీత వంటి పవిత్ర గ్రంథాల పారాయణ ప్రారంభించడానికి ఈ రోజు మంచిది. అలాగే ఈ రోజు ఏవైనా నూతన వ్యాపారాలు ప్రారంభించాలన్నా, నూతన వాహనాలు కొనుగోలు చేయాలన్నా కూడా మంచిది. ఇంకా మనం ఏవైనా పనులు ప్రారంభించినప్పుడు అవి సగంలో ఆగిపోతే ఆ సగంలో ఆగిపోయిన పనులను ఈ రోజు నుండి మళ్ళీ మనం కొత్తగా ప్రారంభిస్తే అవి తప్పకుండా విజయం అయితే పొందుతాయి. ఈ గురుపుష్య యోగం రోజున బంగారమే కాదండి, ఇక్కడ నేను చెప్పినటువంటి పనులు ప్రారంభించినా కూడా అవి మీకు మంచి ఫలితాలను అయితే ఇస్తాయి. ఇంక ఈ గురుపుష్య యోగం ఉన్న రోజున కొన్ని పనులను అయితే అస్సలు చేయకూడదు. మనం ఎవరి దగ్గరైనా అప్పు తీసుకోవడం లాంటివి అస్సలు చేయకూడదు. అలాగే ఈరోజు ఎవరైనా దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారు హాస్పిటల్లో చూపించుకోవడం, హాస్పిటల్కి వెళ్ళడం లాంటివి కూడా చేయకూడదండి. ముందు రోజు కానీ తర్వాత రోజు కానీ వెళ్ళండి. ఈరోజు హాస్పిటల్కి చూపించుకోవడం లాంటివి చేయకుండా ఉంటేనే మంచిది. అంటే మొదటిసారి హాస్పిటల్కి చెకప్కి వెళ్ళేవారైతే ఈరోజు వెళ్ళకండి. అంతేనండి. చూసారు కదా, ఈ వీడియో మీకు నచ్చితే
ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.